కమర్షియల్ సినిమా రాసేటప్పుడు ప్రతి సీను ఇంతకుముందు చెప్పిందే ఉంటది సార్. హ్మ్. కానీ ప్రతి సీను ఇంతకు ముందున్నట్టు ఉండకూడదు. అట్‌లీస్ట్ అది స్టార్ట్ అవ్వడం కొత్తగా స్టార్ట్ అవ్వాలి. లేదా ఎండ్ అవ్వడం కొత్తగా ఎండ్ అవ్వాలి. ఆ! ఆ విషయాల్లో ఇంకోటి ఎవ్రీ 70 సీన్‌లలో మనం ఏ ఒక్క సీను కొత్తగా స్టార్ట్ అయ్యి లేతే కొత్తగా ఎండ్ అవ్వకపోవటం గాని, అందులో ఒక కొత్త విషయాన్ని లేతే కొత్త డైమెన్షన్‌లో చెప్పకపోవటం గాని లేకపోతే ఆ ఒక్క సీన్ కూడా అతన్ని ఒక పావుగంట, 20 నిమిషాలు డిస్కనెక్ట్ చేసేస్తది సినిమాకి. మనం ఆ ఎడ్జ్‌లో ఆ బ్లేడ్ మీద అలా నడిపిస్తా ఉండాలి. ఇప్పుడు మా సినిమాలున్నాయి సార్. మా సినిమాల్లే మీరు మళ్ళీ సినిమాలు ఎప్పుడన్నా పెట్టుకొని చూడండి. లేతే రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయ్యేది చూడండి. ప్రతి సీన్‌లో మన తాలూకు వర్క్ ఉంటది. అంటే సీన్ ఫర్ సీన్ లాగానో, ఈ డ్రైవ్ కోసం ఏసిన సీన్ లాగానో ఉండదు. ఊరికే ఈ సీన్‌కి, ఆ సీన్‌కి ఏసిన బ్రిడ్జ్‌లో కూడా ఒక విషయం లేకపోతే మన కమర్షియల్ సినిమాని చూడరు సార్. నేను ఎవరితోనో మొన్న కూడా చెప్తున్నాను. మామూలు కొత్త సినిమా కంటే ఇలాంటి సినిమా చేసేటప్పుడు క్రాఫ్ట్ ఎక్కువ కావాలి. ట్రూ దట్. టేపు చేత్తో పట్టుకొని నేనైతే ఎవ్రీ 30 సెకండ్స్ అమ్మో! 30 సెకండ్స్ అయిపోయింది. నేను సీన్ పేపర్ మీద కూడా ఒక పేజ్ అంటే 1 మినిట్ లెంగ్త్ సార్ ఆన్ స్క్రీన్. ఆ 1 మినిట్‌లో 30 సెకండ్స్, 20 సెకండ్స్ కూడా నాకు టెన్షను. ఆ! 2 లైన్‌లు అయిపోయింది. మ్యాటర్ ఏం లేదు. 2 లైన్‌లు అయిపోయింది. మ్యాటర్ అంటే 2 లైన్‌లు అవుతుంది. మ్యాటర్ ఎళ్తుంది. జోక్ లేదు, లేదా విషయం లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు. మ్యాటర్ ఎళ్ళిపోతుంది. 2 లైన్‌లు తీసేయి. విషయంలోకి రా, డైలాగ్‌లోకి రా, పంచ్‌లోకి రా. లేకపోతే ఈ మధ్యలో ఒక పంచేసన్నా రా. అంత పెట్టి చేయకపోతే మనం సినిమాని రాలేము సార్. అండ్ ఈవెన్ సాంగ్స్ గాని ప్లేస్‌మెంట్ ఇప్పుడు సాంగ్స్ అన్నారు. ఆ సాంగ్స్ లేకపోతే ఆ సినిమాలో అడవదని ఆ సినిమాని ఆ రకంగా కుట్టింది కూడా మేమే.